అవును సార్. ఇంకా గొప్ప విషయం, అతని లోపల ఏదో ఒక కుట్ర అతని ఆ ఆలోచన లోపల ఏదైతే ఉందో అది మనం కొంచెం ఆలోచించుకోవాలి. అతని ఇంట్యూషన్ ఏంటి, ఏమి కావాలని ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ గారి సభ దగ్గర ఇలా మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. లేదు. నాస్తికులకి నాస్తికం చెప్పాలి, కానీ వాంటెడ్ గా ఒక్క హిందూ మతాన్నే టార్గెట్ చేస్తూ మిగతా వాళ్ళది వచ్చేటప్పుడు ఊరికే పైన పేరు అనే వదిలేస్తాడు. ఎందుకు తెలుసు, తాట తీస్తారు తేడా ఖచ్చితం ఎక్కువ మాట్లాడితే అని. అయితే ఇప్పుడు హిందూ ధర్మంలో కూడా చాలా చైతన్యం వచ్చింది. వచ్చింది. దాంట్లో ప్రతి వాళ్ళు అందరూ ఏకమైపోయి ఇదిగా ఉన్నారు. కులాలుగా తెలివితేటలు అత్తెలివితేటలు ఉపయోగించి కులాలుగా విభజిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఇవాళ హిందూ సమాజం ఒప్పుకుండే పరిస్థితి లేదు. హిందూ సమాజం అంతా ఏకీకృతంగా ఉంది. ఎక్కువ తక్కువ భావన లేకుండా హిందూ ధర్మం అంతా ఒకటిగా ఉంది వాళ్ళ. ఇవాళ రోజున విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాత్రం దానికి తగ్గటువంటి ఫలితాన్ని అతను అనుభవించి తీర్తాడు. దీంట్లో అనుమానం ఏం లేదు. అనవసరంగా సంఘము మొత్తము కూడా అతన్ని ఇంకో రకంగా చూడాల్సినటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. విదేశాల యొక్క దాడి కుట్ర విశేషంగా మన దేశం మీద పెరుగుతోంది. అక్కడి నుంచి ఫండింగ్ అయి ఈ ధర్మాన్ని ఎలా అయినా సరే నాశనం చేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అందులో భాగంగా కొన్ని మన కంటికి కనిపిస్తున్నాయి, ఇంకా కొన్ని కనిపించకుండా అంతర్లీనంగా జరుగుతోంది. మన ఆర్థిక మూలాల్లో కూడా బయటపడకుండా లోపల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అందరం కళ్ళు తెరిచి మళ్ళీ ఈ ధర్మాన్ని కనుక పరిరక్షించుకోకపోతే మళ్ళీ ఇంకో పాకిస్తాన్ లాగా, ఇంకో బంగ్లాదేశ్ లాగా, ఇంకొక భూటాన్ లాగా, ఇంకొక బర్మా లాగా ఈ భారతదేశం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీదట అలాంటి దుస్థితి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సనాతన వైదిక ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళ మీద ఉంది అని చెబుతూ, ఈ రేచర్ల రాంజేష్ ఏదైతే మాట్లాడాడో అతను మాట్లాడేటటువంటి ప్రతిదానిని మనం తప్పు ఉన్న ప్రతిదాన్ని తక్షణమే ఖండిస్తూ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నేను సనాతన వైదిక ధర్మ పక్షాన డిమాండ్ చేస్తున్నా. లలిత్ గారు, మీరు ఇలాగే మీ పోరాటాన్ని కొనసాగించండి, ముందరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనగానే నా హృదయంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట గుర్తొచ్చే వాళ్ళల్లో మీరు ఒకళ్ళు ఉంటారు. తప్పకుండా ఈ ధర్మ పరిరక్షణలో ఇదే విధంగా కంకణం కట్టుకొని ముందరికి వెళ్ళి మనం ఏదైతే మన లక్ష్యం ఉందో వైదిక ధర్మ ప్రతిష్ట అనేది అది చేసుకున్నంత దాకా, వేదాన్ని అందరం గౌరవించుకునే స్థితికి వచ్చిన దాకా కూడా అవిరామ కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. దాడులు ఎక్కువ అవుతున్నాయి. చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచి మీ దాంట్లో 2 మాటలు చెప్పమన్నందుకు. సనాతన ధర్మము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. ఈ విధంగా చాలా మందికి అనుమానం ఉంది, అతను మాట్లాడిన మాట నిజమా అనుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు మీలాంటి పండితుల ద్వారా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకోవటం జరిగింది. మీరు నాకంటే ఉద్వేగ భరితంగా మీరు చెప్పగలరు నాకు తెలుసు. అయినప్పటికీ అన్ని రకాలైనటువంటి మాటలు ప్రపంచానికి చేరాలి. కాబట్టి నేను ఎప్పుడూ ధర్మం విషయంలో నాకేమవుతుందనే భయం లేకుండా ముందుంటాను. దానికి అనుమానం లేదు. చాలా చక్కటి ఇది, ఇలాంటివి ఇంకా చేస్తూ ఉండండి. తప్పకుండా గురువు గారు.